రెబల్ స్టార్ ప్రభాస్ ప్రెజెంట్ స్పిరిట్ మూవీ చేస్తున్నాడు. ఫౌజీ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇంతలోనే అమితాబ్ కమల్ హాసన్తో కలిసి కాంబినేషన్ సీన్స్ చేసేందుకు రెడీ అయ్యాడు. అంటే కల్కి 2 కూడా సెట్స్ మీదకు ఈ నెలలోనే వెళ్ళబోతోందని తేలింది. అన్ని బాగానే ఉన్నాయి. బాలేంది ఏంటంటే రెబల్ స్టార్ డమ్మీ పర్సన్. అవును, హీరోలు ఫైట్లు రిస్కీ సాహసాలు చేసేటప్పుడు వాడే డూప్స్తోనే సమస్య వచ్చింది. ఈ విషయంలో ఫ్యాన్స్ కూడా ప్రభాస్ని సపోర్ట్ చేసేలా లేరు. తనకి ఎంత డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నా ఈ విషయంలో అభిమానుల సపోర్ట్ కూడా కష్టంగానే ఉంది. ఎందుకంటే తమ అభిమాన హీరోని చూసేందుకు వాళ్ళు థియేటర్స్కి వెళ్తే అక్కడ తన బదులు తన డూప్ ఉంటే ఎలా ఉంటుంది? అదే తట్టుకోలేకపోతున్నారు. ఆల్రెడీ రాజాసాబ్ చూసి షాక్ అయిన వాళ్ళు అదే పని ఫౌజీకి ఎదురైతే తట్టుకోవడం కష్టం. మరి ఫౌజీ రాకముందే డూప్తో సినిమా తీస్తున్నారని ఎలా అంటారు? అక్కడే లాజిక్ ఉంది. హరిహర వీరమల్లు టైంలో పవన్ కళ్యాణ్ చేసిన తప్పే ప్రభాస్ ఇప్పుడు చేస్తున్నాడు అనే మాట తూటాలా పేలుతోంది. ప్రకాష్ రాజ్ కూడా స్పిరిట్ మూవీలోంచి బయటకు వెళ్ళడానికి రీజన్ సందీప్తో క్రియేటివ్ డిఫరెన్స్లు కారణం కాదా? ప్రభాస్ డూప్తో నటించాల్సి రావడం తనకి నచ్చలేదా? అసలేం జరుగుతోంది? ఈ డూప్ల గోల్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. రెబల్ స్టార్ ఫౌజీ స్పిరిట్ సెట్ల మధ్య చక్కెర్లు కొడుతున్నాడు. ఇప్పుడు కల్కి 2 కూడా మొదలవుతోందంటే ఇక 3 సెట్ల మధ్య ప్రభాస్ చక్కెర్లు కొట్టడం ఖాయం. ఇదేం తప్పు కాదు. కానీ జరుగుతున్న తప్పేంటంటే నిజంగానే ఈ మూవీ సినిమాల షూటింగ్స్తో రెబల్ స్టార్ బిజీగా మారకపోవటం, ఫౌజీలో తన బదులు తన డూప్ నటించాల్సి రావటం. ఎస్, ఇది నిజం. ఆల్రెడీ మారుతి లాంటి చిన్న చితక దర్శకులకు ఛాన్స్ ఇవ్వకండి రెబల్ స్టార్ గారంటూ తన ఫ్యాన్స్ గట్టిగానే రిక్వెస్ట్లు పెడుతున్నారు. సోషల్ మీడియాలో డార్లింగ్ కోసం ట్వీట్లు పెడుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు తన ఫ్యాన్స్ అంతా షాక్ అవుతూనే ఫస్ట్ టైం రెబల్ స్టార్ మీద చిరుకోపాన్ని చూపిస్తోంది మాత్రం ఒక కారణం చేత. అదే హీరో తన బదులు ఎక్కువగా డూప్తోనే సీన్లు చేయించడం. ఇది నిజం. హరిహర వీరమల్లులో పవన్ డేట్లు కుదరక ఒకే కథని తెగ్గొట్టి 2గా మార్చడమే కాదు, 60% సీన్లు పవన్ డూప్తోనే తీశారు. తర్వాత తనకి హీరో తలని ఏఐ సాయంతో జోడించారన్నారు. ఇలాంటి ప్రయోగమే రాజాసాబ్లో కూడా చేశారు. ప్రభాస్ డూప్తో చాలా సీన్లు, డాన్స్లు, ఫైట్లు చేయించి తనకి రెబల్ స్టార్ ముఖాన్ని ఏఐ సాయంతో జోడించారు. ఇది కూడా ఫ్యాన్స్కి నచ్చలేదు. ఇలా చేస్తే జెన్యూన్గా కష్టపడ్డ అభిప్రాయం జనాల్లో రాదు. అంతేకాకుండా సీన్లో క్వాలిటీ, ఎమోషన్లో కనెక్టివిటీ దెబ్బతింటుంది. ఎవరో ప్రభాస్ డూప్ని చూసేందుకు ఎందుకు థియేటర్కి రావాలన్న ప్రశ్న ఎదురవుతోంది. అయితే ఇప్పుడు ఇలా డూప్ వద్దు, ఒరిజినల్ ప్రభాసే ముద్దు అని ఫ్యాన్స్ అనడానికి సాలిడ్ రీజన్ ఉంది. స్పిరిట్ చేసేటప్పుడు మరో మూవీ చేయకూడదనే సందీప్ రెడ్డి కండిషన్ వల్ల ప్రభాస్ ఫౌజీ మూవీలో తన బదులు తన డూప్తో పెండింగ్ సీన్లు కానిచ్చేస్తున్నాడనే టాక్ మొదలైంది. ఈ ప్రాసెస్లో ఒక సీన్ స్పిరిట్లో కూడా ప్రభాస్ లేకుండా తన డూప్తో చేయించడం, ఆ సీన్ ప్రకాష్ రాజ్ కాంబినేషన్ సీన్ అవడంతో ఇలా ప్రభాస్ బదులు తన డూప్తో సీన్ ఏంటి అని తనకు నచ్చకే స్పిరిట్ నుంచి తను బయటికి వెళ్ళాడట. కానీ బయటికి మాత్రం సందీప్తో క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లే ప్రాజెక్ట్ నుంచి బయటికి వెళ్ళిన ప్రకాష్ రాజ్ అంటున్నారు. ఏది ఏమైనా కల్కి సీక్వెల్ కూడా మొదలవుతుండడంతో ఇలానే డూప్స్ మీద ప్రభాస్ ఆధారపడితే కష్టాలు తప్పేలా లేవు. ఓజీ లాంటి మూవీలో హీరో లేకుండా డూప్తో కలిసి నటించాల్సి రావడంతో అందులో నటించిన విలన్ ఇమ్రాన్ హష్మి కూడా కొన్నిసార్లు హీరోలు లేకుండా వాళ్ళ డూపులతో నటించాల్సి వస్తుందని సెటైర్ పేల్చాడు. అదప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ప్రభాస్ సినిమాలు కూడా ఇలాంటి ఇబ్బందులకు కేర్ ఆఫ్ అడ్రస్ అవ్వటం మంచిది కాదనే మాటే వినిపిస్తోంది.